అసలు నిన్నేం జరిగిందన్నది చూద్దాం. విచారణకు అప్పగించాలని అసెంబ్లీ నిర్ణయం, సీఎం ప్రకటన. 1,00,000 కోట్లు దోచుకున్న దోపిడీ దొంగ కేసీఆర్. ప్రజాస్వామ్యం కాబట్టి నడి బజారులో ఉరితీయలేదు. కేంద్ర సంస్థలు, అంతర్రాష్ట్ర అంశాలు ఇమిడి ఉన్నందున సిబిఐకి అప్పగించడమే మంచిదని నిర్ణయించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దోచుకొని దబాయింపు. జస్టిస్ పిసి ఘోష్ పైనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కేంద్రం అనుమతిచ్చిన తుమ్మిడిహెట్టి వద్ద ఎందుకు కట్టలే? నీటి లభ్యత ఉన్నా పునః పరిశీలించాలి అని ఎందుకు అడిగారు? శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై వాడివేడి చర్చ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసిపోయారు. గన్ పార్క్ వద్ద నిరసన. ఘోష్ నివేదిక అంతా ట్రాష్. కాంగ్రెస్ కుట్రలు ఎండగడతామన్న కేటీఆర్, హరీష్ రావు. చెత్త నివేదిక చిత్తు కాగితంతో సమానం. రాజ్యాంగం కల్పించిన హక్కుగా కోర్టుకెళ్తే తప్పేంటి? ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కారు కంపెనీ నడుపుతున్నారా? హరీష్ రావు. ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున ఒకే ఒక్కడిగా ప్రసంగం. వాళ్ళ అవకాశం ఇవ్వరు కదా ఫ్యామిలీ. అందులో దట్టు ఆ ఫ్యామిలీ మీదనే వచ్చిన ఆరోపణ. దోసుక తిన్నదంతా వాళ్ళే కదా. సో ఇక మరి వాళ్ళే దాన్ని డిఫెండ్ చేసుకోవాలి. మిగతా వాళ్ళు కూడా మేమెందుకు మాట్లాడతాం, మాకేం సంబంధం అనే కాడనే ఉన్నది. అందులో దట్టు ముందు నుంచి ఇప్పటిదాకా వాళ్ళు తప్ప ఇంకా మాట్లాడేవాడు ఎవరు లేడు కదా. అందులో కూడా వీళ్ళు అవకాశం ఇవ్వరొకటి, ఎందుకు మనకు వచ్చిన అనుకునే పరిస్థితి ఇంకొక వైపు. రాత్రికి రాత్రి నిర్ణయాలు. 11,000 కోట్లు వృధా. పొంగులేటి. బీఆర్ఎస్ చెప్పిన గుండెకాయే పగిలింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం లాగే హరీష్ రావు కూడా కుంగిపోతున్నారు. భట్టి. శాసనసభ నిరవధిక వాయిదా. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపైన రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీన్ని సిబిఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించింది. బ్యారేజీలపైన జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం దీనిపై సమగ్రంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని వెలువరించారు. ఈ సందర్భంగా విచారణను సిబిఐకి అప్పగించడానికి గల కారణాలు ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, అది గవర్నమెంట్ లింక్ ఉంటుంది కదా పంపు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపైన విచారణ జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేసింది. నివేదికను జూలై 31వ తేదీన ప్రభుత్వానికి అందిస్తే ఆగస్టు 4వ తేదీన మంత్రివర్గం ఈ నివేదికను ఆమోదించింది. తదుపరి మంత్రివర్గం నిర్ణయంతో అసెంబ్లీలో పెట్టి చర్చను చేపట్టాం. కమిషన్ క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలని సిఫారసు చేసింది. విచారణలో ఎక్కడ విచారణలో లోపాలు, అవకతవకలని గుర్తించింది. నిర్లక్ష్యం, దురుద్దేశం, ఉద్దేశపూర్వకంగా వాస్తవాలు తొక్కిపెట్టడం, ఆర్థిక అవకతవకల అంశాన్ని ప్రస్తావించింది. ప్లానింగ్ లేదని తేల్చింది. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి క్వాలిటీ కంట్రోల్, నాణ్యత, నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల లోపాలు ఏర్పడ్డాయని ఎన్డీఎస్ఏ గుర్తించింది. ఈ అంశాలపై మరింత లోతుగా, మరింత సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఎన్డీఎస్ఏ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, వ్యాప్కోస్ వంటి కేంద్ర సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సిబిఐకి అప్పగించడం సముచితమైన నిర్ణయం తీసుకున్నాం. ఈ పిఎఫ్సి అండ్ ఆర్ఈసి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఈ 2 సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వాటి భాగస్వామ్యం ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో తెచ్చిన అప్పులు మొత్తం ఈ 2 సంస్థలే దాదాపు 60,000 కోట్లు ఇచ్చినాయి. 60,000 crores ఈ 2 సంస్థల నుంచే, కేంద్ర సంస్థల నుంచే కాళేశ్వరంకి అప్పుగా ముట్టింది, దాదాపు 10% ఇంట్రెస్ట్కి. ఇది చాలా అన్యాయం, దారుణం. మరి యాక్చువల్గా ఇప్పుడు ఈ పిఎఫ్సి, ఆర్ఈసి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నాయని ఒకవైపున మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, మరి ఈ డబ్బులన్నీ కేవలం ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలకే పోలే. ఎందుకంటే మీరు ఇప్పుడు అప్పగిస్తున్న సిబిఐ ఎంక్వైరీ కూడా కేవలం జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక మీదనే సిబిఐ ఎంక్వైరీ. అంతకుమించి వాళ్ళు మల్లన్న సాగర్ మీదనో ఇంకో దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేయరు. జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక మీద చర్యల కోసం సిబిఐకి ఇస్తున్నారు మీరు. మరి ఇప్పుడు పిఎఫ్సి కానీ ఆర్ఈసి కానీ ఇచ్చినటువంటి లోన్లు కేవలం ఆ 3 బ్యారేజీల కోసమే కాదు, మిగతా మొత్తం ప్రాజెక్టు కోసం. అందుకే మేమేం డిమాండ్ చేస్తున్నాం, ఈ టోటల్ ప్రాజెక్ట్ని జస్ట్ నాట్ ఓన్లీ 10%, మొత్తం 100% ప్రాజెక్ట్ మీద కమిషన్ రిపోర్ట్ రావాలి, దాని మీద ఎంక్వైరీకి ఆదేశించాలి, చర్యలు తీసుకునేలాగా. అది చేయకపోతే ఉపయోగం లేదు.
అందుకే ఈ కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని సభ నిర్ణయం తీసుకుంది అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్నో రకాల అంశాలు, విచారణకు అర్హమైన అంశాలు ఉన్నందున సిబిఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించాం. ధవళేశ్వరంపై ప్రాజెక్టు కట్టిన సర్ ఆర్థర్ కాటన్ను ప్రజలు కాటన్ దొర అని దేవుడిలా పూజిస్తుంటే దొరగా పుట్టాను అని గొప్పగా చెప్పుకునే కేసీఆర్ తెలంగాణలో దోపిడీ దొంగగా మారిపోయారని ఆరోపించారు. కాళేశ్వరంలో ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు దోచుకున్నది. రాష్ట్ర ప్రజలపై 1,50,000 కోట్ల అప్పుల భారం వేసింది. ప్రజాస్వామ్య దేశమైనందున కేసీఆర్ చేసిన పాపాలకు నడి బజారులో ఉరి తీయలేమని, రాళ్లతో కొట్టలేమని పేర్కొన్నారు. అందరి అనుమతితో నిర్ణయం తీసుకోవాలనే ఈ రోజు అర్ధరాత్రి సమావేశం పెట్టాం. కాళేశ్వరం పైన 49,835 కోట్ల అప్పు కట్టినాం. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాళేశ్వరం కోసం 87,449 కోట్లు అప్పులు తెచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నాబార్డ్, విజయ బ్యాంకుల నుంచి 14 ఏళ్ల కాలానికి అత్యధికంగా 11.5% వడ్డీకి తెచ్చారు. ఆ నిధులతోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టారు. అసలు వడ్డీలు కలిపి ఇప్పటి వరకు 49,835 కోట్లు చెల్లించాం. ఇంకా 60,769 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలంటే ఇంకా 47,000 కోట్లు కావాలి. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:40 సభను నిరవధికంగా వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పంపినా ఇక్కడ నిన్న అర్ధరాత్రి దాకా ఈ సమావేశం నడిచింది. సో మొత్తానికైతే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. ఇందులో ఉన్న పొలిటికల్ లైన్ ఏందనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. లాస్ట్ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఒకసారి వింది, ఎందుకంటే అర్ధరాత్రి దాటిన తర్వాత చాలా మంది టీవీలు కూడా చూసిండారు ఆ సమయానికి. లేదు ఇక్కడ ఎంతకాలం ప్రజల్ని సభను మభ్యపెట్టాలని ఏడుంది అది కదా మరి మనకు కావాల్సింది. ఇదా One second, please. అందుకే ఈరోజు బాధ్యత రహితంగా వ్యవహరించిన చంద్రశేఖరరావు గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, ఈటెల రాజేందర్ని వీళ్ళు దుర్మార్గాలు చేస్తుంటే పక్కన కూర్చొని చూసుకుంటున్నామని మా మహాభారతంలో చూసినాం కదా అధ్యక్ష. ధృతరాష్ట్రుడు కళ్ళకు గంతలు కట్టుకొని కొడుకులు చేసే దుర్మార్గాలను, కుటుంబం చేసే దుర్మార్గాలను నియంత్రించకపోవడం వల్ల కౌరవ సామ్రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోయింది కదా అధ్యక్ష. ఈరోజు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చేస్తున్న అరాచకాలను, దుర్మార్గాలను ఈటల రాజేందర్ గారు చూసుకుంటూ కూర్చున్నాడు. ఎక్కడ కూడా ఆపే ప్రయత్నం చేయలేదు ఆర్థిక మంత్రి కానీ నివేదికలు రాశారు అధ్యక్ష. ఒక్కొక్కరు ఏం చేసిరో, చంద్రశేఖరరావు ఏం చేసాడు, హరీష్ రావు ఏం చేసాడు, ఈటల రాజేందర్ ఏం చేయలేదు. వీళ్ళేమో దుర్మార్గాలు చేసారు, ఈయనను దుర్మార్గాలు ఆపలేదు. ఇది అధ్యక్ష వీళ్ళ గురించి. మిగతా అధికారుల పేర్లు నేను చదవదలుచుకోలేదు అధ్యక్ష. చాలా మంది ఐఏఎస్ అధికారులు, సాంకేతిక నిపుణులు అందరి గురించి నివేదికలో రాసింది అధ్యక్ష. మరి ఈ నేపథ్యంలో ఈరోజు ఏమీ చేయొద్దు, చర్చనే చేయొద్దు. ఇంతకుముందే మీకు చూపించిన విద్యుత్తుకు సంబంధించిన కమిషన్లో ఆనాటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గారు సెక్షన్ 8B అండ్ సెక్షన్ 8C కింద మీ పిల్లలకే ఎందుకు కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, మాకు వాళ్ళకున్న వైరుధ్యాల వల్లనో దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని NDSA విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. సో ఇందులో ఒక పొలిటికల్ స్ట్రాటజీ కూడా మనకు కనబడతా ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ కింద రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా కనబడుతున్నది. సో మనోడు పొలిటికల్ స్ట్రోక్స్ ఎట్లా ఉంటాయి, ఇది ఆయన్ని పైకి లేపడమా ఇంకోటి కాదు. మా లైన్ చాలా క్లియర్గా ఉంది. అసలు మీరు 10% ప్రాజెక్ట్ ఎంక్వైరీ కాదు, మొత్తం 90%, మొత్తం 100% ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయాలి అని మొత్తం ఎపిసోడ్ చూడండి. మీరు నిన్న కాగ్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంది కదా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ దాదాపు 256 పేజీలు ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఆ కాగ్ రిపోర్ట్ కేవలం 3 బ్యారేజీల మీదనే ఇవ్వలే, మొత్తం ప్రాజెక్టు మీద ఇచ్చింది. మీరు అసెంబ్లీ సమావేశాలు మొత్తం చూడండి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు, జస్టిస్ పిసి ఘోష్ నివేదిక గురించి మాట్లాడుతున్నారు, అన్నీ మాట్లాడుతున్నారు. కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ మీద ఎవరైనా మాట్లాడినా ఒక్క స్టేట్మెంట్ చూపించండి. అక్కడ ఎవరైనా ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, లేకపోతే ఇంకెవరైనా కానీ ఈ కాగ్ రిపోర్ట్ని ఎత్తిరేమో. ఎందుకు ఎత్తలే? కాగ్ రిపోర్ట్ మొత్తం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేసింది, మొత్తం ప్రాజెక్టు మీద రిపోర్ట్ ఇచ్చింది, జరిగిన అవకతవకల్ని పూసగుచ్చినట్టుగా వివరించే ప్రయత్నం చేసింది. మన దగ్గర కూడా ఉన్నది అనుకుంటా. సో అందుకే వీళ్ళెవ్వరూ కూడా కాగ్ రిపోర్ట్ని కనీసం ప్రస్తావన కూడా తీసుకురాలేదు. మరి ఎందుకు తీసుకురాలా? దాని మీద ఎంక్వైరీ అవసరం కదా. సో కాగ్ రిపోర్ట్ని కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని మీద కూడా విచారించాల్సి ఉంది. దాన్ని కూడా ముందు పెట్టి మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీకి ఆదేశిస్తున్నాం అంటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఒక్కసారి మనం చూసుకుంటే ఇగో చూడండి, ఎంత స్లో ఉంది. సరే మళ్ళీ మనం చూద్దాము. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి నిన్న వేసిన ప్లాన్ ఏంటి, బికాజ్ ఎందుకు సిబిఐకి అప్పగించిండో అన్న విషయాన్ని ఒకసారి మనం ప్రస్తావిస్తే ఇందులో పొలిటికల్ లైన్ కూడా చాలా క్లియర్గా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, ఇంకొక 3 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 3 సంవత్సరాలు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ని ఎట్లా కార్నర్ చేయాలి ఒకటోది, రెండోది ఇక్కడ బీజేపీ కూడా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికే కాంగ్రెస్ ఆరోపిస్తున్నది బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరూ ఏనాటికైనా కాంగ్రెస్ని ఓడగొట్టడానికి భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ బీజేపీతో కలిసి వెళ్ళడానికి రెడీ అవుతుంది. మేము కేసుల విచారణ చేస్తున్నాం, అది చేస్తున్నాం కాబట్టి ఎట్లాగో మాతో వాళ్ళు కలిసి వచ్చే అవకాశం లేదు, మేము ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు, ఏదేమైనా అసలు అవకాశమే లేదు, బీజేపీతోనే కలుస్తుంది అన్నది కాంగ్రెస్ చేస్తున్న ఒక ప్రధానమైన ప్రచారం. పెద్ద ఎత్తున ఎంపీ ఎలక్షన్లకు ముందు, ముఖ్యంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ముందు కూడా ఇదే ప్రచారం చేసి లబ్ధి కూడా పొందింది. కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, మీరు కవితను అరెస్ట్ చేస్తలేరు అనంటే మీరు ఇద్దరు ఒకటే అనే ప్రచారం చేసి సక్సెస్ కూడా అయింది. బీజేపీ సీట్లు తగ్గడానికి అది కూడా ఒక ప్రధానమైన కారణం. అయితే ఇందులో ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ఏంటంటే, ఇప్పుడు 3 సంవత్సరాల ఎలక్షన్స్ ఉన్నాయి, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏం స్ట్రాటజీ అమలు చేయాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద బీజేపీ ముందు నుంచి అంటుంది సిబిఐ ఎంక్వైరీ చేయండి, మేము చూసుకుంటాం.
ఫోన్ ట్యాపింగ్ మీద కూడా వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఈ పర్టికులర్ దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారు. బంతి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క విచారణ బంతి ఇప్పుడు ఎవరి కోర్టులో ఉంది? మొన్నటిదాకా రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. ఈ బంతి రేవంత్ రెడ్డి కోర్టులో ఉంది. సింపుల్గా అసెంబ్లీలో సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్పడంతో బంతిని తీసుకుపోయి బీజేపీ కోర్టులో ఎత్తేసిండు. ఇప్పుడు బీజేపీకి సిబిఐకి సంబంధం లేదు అట్లా అనడానికి వీల్లేదు. ఇప్పుడు మొన్న కవిత అరెస్ట్ కానప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఏం చేసిరు? కవిత అరెస్ట్ కాకపోవడానికి కారణం ఏంటి అంటే బీజేపీ అనే ప్రచారం చేసిరు కదా. రేపొద్దున కూడా ఇదంతా మనకెందుకు? ఎందుకంటే ఇది తెగే అంశమా అని అంటే దీంట్లో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఒకటి. రెండోది ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వివిధ కంపెనీలు డబ్బులు ఇచ్చినాయి. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి బీజేపీకి 500 కోట్లు ఇచ్చిండు, కాంగ్రెస్కి 150 కోట్లు ఇచ్చిండు, బీఆర్ఎస్కి ఇచ్చిండు, దేశంలోని అన్ని పార్టీలకు ఇచ్చిండు. మరి ఇట్లాంటి వాళ్ళని టచ్ చేయడానికి అవకాశం ఉందా? అంత దమ్ముందా అంటే ఎవరికి లేదు. అందుకే వీళ్ళు 10% ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీకి పోయారు. ఇది మనకు ఎందుకు పెద్ద తలనొప్పి అవుతుంది ఫ్యూచర్లో అనుకున్నాడో మరి ఏమో. రేవంత్ రెడ్డి కూడా చాలా తెలివిగా పొలిటికల్ వ్యూహంలో భాగంగా దీన్ని సిబిఐకి అప్పచెప్పిండు. ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా మొన్నటిదాకా ఏమన్నారు? నిన్నటిదాకా అసెంబ్లీలో కూడా పీసీ ఘోష్ కమిషన్, చెత్త కమిషన్, అసలు అది చెత్త బుట్టలు వేయాలి, అది ఇదని మాట్లాడారు. ఇప్పుడు సిబిఐ అనేసరికి న్యూట్రలైజ్ అయిపోయింది సమస్య కూడా. అవును, సిబిఐకి ఎంక్వైరీ చేశారు కదా, దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ, చలో ఎంక్వైరీని ఎదుర్కోండి అనే కాడికి వచ్చింది. వాళ్ళు కూడా ఏమీ మాట్లాడలేని, నోరు మెదపలేని పరిస్థితిని రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. భవిష్యత్తులో రాబోయే రోజులు ఇప్పుడు 3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ మీద చర్యలు తీసుకోకపోతే అంటే ఈ సిబిఐ గనక ఎంక్వైరీకి ఆదేశించి అందులో క్రిమినల్స్ ఉన్నారని తేల్చకపోతే, ఎందుకంటే ప్రజల్లో వాస్తవాలు ఏందనేది బయటకు వచ్చినాయి. అసలు తప్పు జరిగిందా లేదనేది. మేడిగడ్డ కుంగింది వాస్తవం, అన్నారం సుందెలలో బుంగలు ఏర్పడ్డది వాస్తవం, అవినీతి జరిగింది వాస్తవం, ప్రజలందరికీ అది నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో మరి ఎవరెవరైతే ఇందులో కల్ప్రిట్స్ ఉన్నారో, కేసీఆర్ కానీ, హరీష్ కానీ, కాంట్రాక్టర్స్ కానీ ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళ మీద యాక్షన్ ఎవరు తీసుకోవాలి? సిబిఐ తీసుకోవాలి. సో ఒకవేళ సిబిఐ కనుక వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే అది బీజేపీ మేడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళిద్దరూ కనుక రాబోయే ఎలక్షన్స్లో, రేవంత్ రెడ్డి ఆలోచన ఇది, రాబోయే ఎలక్షన్స్లో కలిసి పోటీ చేస్తే సుశీరా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని బయట పెట్టకుండా ఇద్దరు కలిసిపోయారు అవినీతి పరులని, రేపొద్దున ఆఫ్టర్ 3 years ఎలక్షన్స్ అప్పుడు కూడా ప్రచారం చేయడానికి వీళ్ళకి అవకాశం ఏర్పడుతుంది. ఏ రకంగా చూసినా పొలిటికల్గా గెయిన్ అవ్వడానికి, అవతలి 2 పార్టీలని కార్నర్ చేయడానికి ఈ అంశాన్ని ఒక ప్రధానమైన ఆయుధంగా రేవంత్ రెడ్డి ఉపయోగించినట్టుగా పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ఒక మాస్టర్ స్ట్రోక్ కింద చాలామంది విశ్లేషిస్తున్నారు. ప్రజల కోణంలో ఆలోచించినప్పుడు ప్రజలకు దీనికి సంబంధం లేదు, అది మళ్ళీ పక్కన పెట్టండి. పొలిటికల్గా వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ రాజకీయ ఫ్యూచర్ కోసం వేసిన ఒక భయంకరమైన ఎత్తుగడ కింద ఇది చాలా పక్కాగా కనిపిస్తున్నది. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నది చూడాలి. లిక్కర్ స్కామ్లో ఎట్లాగైతే కవితను అరెస్ట్ చేయలేదో మీరే కావాలని కాపాడుతున్నారో అని అంటున్నారో, మీరు చూడండి 6 నెలల తర్వాతనో 1 year తర్వాతనో స్టార్ట్ చేస్తారు. మళ్ళీ చూడండి, మేము మీకు సిబిఐ అంటే సిబిఐకి అప్పగించిన ఇంతవరకు దాన్ని ఏం చేస్తలేరు అని అడుగుతారు. మనమేం అడగాల? కాగ్ రిపోర్ట్ మన ముందున్నది, 256 పేజీల రిపోర్ట్. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. మెగా కృష్ణారెడ్డి ఇందులో పాత్రధారుడు, సూత్రధారుడు, మొత్తం కర్మ క్రియ కేసీఆర్, హరీష్ రావు, మొత్తం ఇందులో ఉన్న కాంట్రాక్టర్లంతా, ఈ వ్యవస్థ అంతా, ఇంజనీర్లంతా. మరి మొత్తం ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ చేయమని మనం అడగాల. దాని మీద కమిషన్ వేయండి, మొత్తం ప్రాజెక్ట్ మీద సిబిఐకి అప్పగిస్తారా, ఇంకో దానికి అప్పగిస్తారా వేయండి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా ప్రజల్లో తప్పు చేసినోడిని ప్రజల్లో బదనాం చేయడానికి మాత్రం వాడుకుంటున్నారు పొలిటికల్గా. ప్రభుత్వ ఖజానాలోకి తిన్నది కక్కించి ₹1 జమ చేయాలన్న ఆలోచన చేసే దిశగా ఆ ప్రయత్నాలు జరగట్లే. మీరు ఏ కేసు అయినా తీసుకోండి. సో ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అయితే నాకైతే అనిపిస్తున్నది. మీరేమనుకుంటున్నారో ఒక్కసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మీ అభిప్రాయం ఏంటి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇది ఒక పొలిటికల్, ఈ మాత్రం దానికి ఇంత టైం దేనికి? డ్రాగింగ్ టైం వేస్ట్ అట. గుడ్ మార్నింగ్ రఘు అన్న, జై భీమ్.
మన కంట్రీలో ఏసీబీ, ఈడీ, సిబిఐ ఏ స్కామ్ అయినా ఫైనల్ చేసిందా, అరెస్టులు చేసిందా? కామన్ మ్యాన్ అయితే నైట్కి అరెస్టులు, కోర్టులు లేవు, బెయిల్స్ లేవు. వాస్తవమే మీరు చెప్పింది. ఇప్పుడు బీజేపీ చేతిలో ఉన్నది అన్న, బంతి ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది. అన్నింటికీ సెంట్రల్ని పెద్ద మనిషి కారణం. కేసు సిబిఐకి అంటే పుట్టిన పిల్లాడికి ఇంకో పిల్ల ఏందో భయ్యా, పుట్టిన పిల్లాడికి పిల్లాడు పుట్టాక డెసిషన్ వస్తుంది. ఆ పుట్టిన పిల్లాడికి మళ్ళీ పిల్లాడు పుట్టిన తర్వాత డెసిషన్ వస్తుందట. ఎగ్జాంపుల్, పక్క రాష్ట్రంలో ఎక్స్ సీఎం మీద ఉన్న కేసెస్ 3 సంవత్సరాలు కాదు, ఖచ్చితంగా తలుచుకుంటే 30 రోజులు కూడా ఎక్కువనే అట. రఘు అన్న మాకేంది ఈ ఘోష అట. దొంగలకు డ్రై క్లీన్ అయ్యింది అసెంబ్లీలో. నయా నిజాం, కేసీఆర్ కుటుంబం అవినీతి, భూ కబ్జాలు, లిక్కర్, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపి అక్రమాస్తులను జప్తు చేసి దోషులకు కఠిన కారాగార శిక్ష విధించాలి. మంది చూడ్డానికి మాత్రమే ఎవరిని కేసుల్లో ఏయరు, అందరూ దొంగలే. కేసీఆర్ కుటుంబం తిన్న అవినీతి సొమ్ము రికవరీ చేస్తారన్న నమ్మకం నీకున్నదా? లేదు. మెగా కృష్ణారెడ్డి మీద ఒకప్పుడు ఒక్కడు మాట్లాడాడు, అందరూ డబ్బులు దొబ్బిండ్రు, అందుకే మాట్లాడతలేరు. వాస్తవం మీద అన్ని పార్టీలు డబ్బులు తీసుకున్నాయి. కాళేశ్వరంలోని మేడిగడ్డను ముందు రిపేర్లు చేయాలి రేవంత్ రెడ్డి, లేదంటే తన్ని తరుముడే. అక్బరుద్దీనే కరెక్ట్గా అడిగిండట. 2028లో కూడా వర్కౌట్ అవ్వదు పొలిటికల్ డ్రామా అయినా కూడా వాస్తవాలేంటో ఇంకా ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఇది ఒక రకంగా ప్రజలకు మంచిదే కదా. వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఇంకా మిగిలేం లేవు. ప్రతి దాంట్లో తప్పు జరిగింది, ఏ రకంగా జరిగిందన్నది మనమే కాదు చాలామంది చాలా రకాలుగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతే. దాంట్లో ఏమీ రెండో ఆప్షనే లేదు. ఇంకా కొత్తగా మనకు తెలియాల్సిన విషయం ఇంకోటి ఏం లేదు. చర్యలకు ఉపక్రమించడం అన్నదే మిగిలిన్నది. చర్యలు తీసుకోవడంతో పాటు సైమల్టేనియస్గా ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దోపిడీ చేసిన అవినీతి సొమ్ము ఎక్కడికి పోయింది? తెలంగాణలో భూముల మీదకి పోయింది, విదేశాల్లో దాచుకున్నారు. దాన్నంతా తిరిగి తీసుకొచ్చి ఖజానాలో కలపాలి, యాడ్ చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా వాళ్ళని అరెస్ట్ చేసినా ఇంకోటి చేసినా మనకు వచ్చేది ఏంది? పెద్ద జోక్ ఏంటంటే కాళేశ్వరంలో పొంగులేటి కూడా వర్క్స్ చేశాడు, సుమారు 10,000 కోట్ల కాంట్రాక్ట్ చేశాడు. 100% మీరు చెప్పింది వాస్తవమే ఇది. మరి కేటీఆర్ రేసింగ్ కేసు సంగతి ఏంటన్నా? ఫస్ట్ కేటీఆర్ని లోపలేయాలి. ఎక్కడ రేసింగ్, ఏం కథ? గ్రీన్ కోవాడ అందులో మెయిన్ కల్ప్రిట్. ఆ గ్రీన్ కోవాడ వెళ్ళి వాళ్ళ కాంగ్రెస్ నాయకుల్ని కలుస్తున్నాడు. హరీష్ రావు వర్సెస్ కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్టర్స్ను బాల్ ఆడుకున్న హరీష్ రావు అట. విషయము హరీష్ రావు చెప్పింది ఇప్పుడు అరవడం వల్లనో గట్టిగా చెప్పడం వల్లనో ఉపయోగం లేదు. తప్పు చేసిండా లేదా? చేసిండు. దాన్ని ఏం చెప్పుకుంటున్నాడు ఆయన మీటింగ్ ఆ సమావేశంలో? మాకు నోటీసులు ఇవ్వలేదు, 8B 8C అనుకుంటా. ఆ విచారణ చేయడానికి సరైనటువంటి కమిషన్ కాదు అది అని మాత్రమే చెప్తున్నాడు. ఆ కమిషన్ ఎంక్వైరీ కరెక్టా కాదా, తప్ప, ఇంకోట పక్కన పెట్టండి. తప్పు జరిగిందా లేదా దాని గురించి మాట్లాడు. అవన్నీ సోది ఎంతెందుకు? క్వాలిటీలో, డిజైన్లో, మెయింటెనెన్స్లో మీరు ఫెయిల్ అయినరా లేదా? ఎవరి హయాంలో కూలింది అది? పుసుక్కున వీళ్ళ హయాంలో కూలుంటే సినిమా వేరే ఉండేది. ఇక చూసిరా, మీరు మెయింటైన్ చేయకపోవడం వల్లనే కూలిపోయిందని మాట్లాడేటోళ్ళు. ఎవరి హయాంలో కూలింది? బీఆర్ఎస్ హయాంలోనే కుంగింది కదా అది. ఇక ఆయన ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడుకుని ఏముంది? ఆయన ఏమంటున్నా ఎంతసేపు మమ్మల్ని విచారణకు పిలవడంలో తప్పులు జరిగినాయి, ఫలానా సెక్షన్ ప్రకారం పిలవాల్సి ఉండే, మాకు నోటీసులు ఇవ్వకుండానే రిపోర్ట్ తయారు చేసి, ఇట్లా రకరకాలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిండు. ఈ టెక్నికల్ అంశాలు కాదు, నువ్వు ఓపెన్గా ఒక విషయం చెప్పు. అసలు కుంగిందా లేదా? కుంగింది. తప్పు జరిగిందా లేదా? జరిగింది. అయిపోయా. ఇంకా నువ్వు మాట్లాడడానికి అవకాశం ఎక్కడిది, అర్హత ఎక్కడిది? అందరూ ఒకటే అన్న. ఆధిపత్య వర్గ పార్టీల పొలిటికల్ డ్రామా, వాళ్ళ కుట్రలను అర్థం చేసుకోండి. బహుజన మేలుకో, రాజ్యాన్ని ఏలుకో. పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ. వీళ్ళకు చేతగాక సిబిఐకి ఇచ్చింది, వచ్చేది మళ్ళీ కేసీఆర్ అట. ఓకే, మేడిగడ్డను ఒకవేళ రిపేర్ చేసినా దాని ద్వారా అయ్యే
కరెంటు బిల్లు పైసలు మెయింటెనెన్స్ డబ్బులంతా రైతులకి నగదు బదిలీ కింద ఇచ్చేయచ్చు. అర్థమైందా? దానివల్ల నయా పైసా ఉపయోగం లేదు. అందుకే ఇప్పుడు మనం చెప్పడం కాదు కదా, సరే మనం ఎక్స్పర్ట్స్ కాదు, మనం చెప్పడం కాదు. చాలామంది ఇప్పుడు నేను చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లని వాటర్ ఎక్స్పర్ట్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ, దేశం అవతలి ఎవరైనా ఒక మంచి ఆర్గనైజేషన్కి సంబంధించిన వాళ్ళని ఒక దానికి ఎంక్వైరీకి ఆదేశిస్తే ఒక 10 కోట్లు 20 కోట్లు అవుతుంది. అసలు ఆ ప్రాజెక్టుని ఏం చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ ప్రయత్నం చేయొచ్చు కదా. ఆ ప్రయత్నం చేసినప్పుడు దాని రిపోర్ట్ ఆధారంగా యాక్షన్లోకి వెళ్ళాలి. మహా అయితే ఇది ఒక 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని ఎక్స్పర్ట్సే చెప్తున్నారు. సో గవర్నమెంట్ ఇమీడియట్గా ఈ మేడిగడ్డని, ఈ కుంగిన దాన్ని, ఖరాబ్ అయిన దాన్ని ఏం చేయాలన్న దాని విషయంలో మంచి కమిషన్ వేయాల్సిన అవసరం ఉన్నది. మంచి నిర్ణయం రఘు గారు, చూడాలి ఏమి జరుగును. ఏమి జరగదు, మీరు ఏం పెద్ద ఇబ్బంది పడకండి. పొలిటికల్గా ఒక పార్టీ గెయిన్ అవ్వడానికి ఇంకొక పార్టీని భూస్థాపితం చేయడానికి జరుగుతున్న ప్రక్రియ మాత్రమే తప్ప ఇంకొకటి కాదు. ప్రజల డబ్బులు, పోయిన డబ్బులు తిరిగి ఖజానాలో యాడ్ చేస్తే అది అసలైన మార్పు, అసలైన విజయం, అది మంచి. ఇప్పుడు ఆయన జైలుకి పోతే మనకు వచ్చేదేముంది, ఆయన ఇంకోటేమైతే మనకు వచ్చేదేముంది? ఖజానాకు డబ్బులు వస్తున్నాయా లేదా, పోయిన డబ్బులు తిరిగి రావాలా, అది కక్కించాలా, అప్పుడు దాన్ని మనం శభాష్ అన్నాం. అంతవరదాకా దీని మీద పెద్దగా మాట్లాడాల్సింది కూడా ఏమీ లేదు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది టోటల్గా ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా సిబిఐకి అప్పగించినట్టు కనబడుతున్నది. ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ కింద దీన్ని పరిగణించవచ్చు. ఇక నెక్స్ట్ బీజేపీ రియాక్షన్, బీఆర్ఎస్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది అన్నది చూడాలి. ఇది ఇంకా మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఒక 6 నెలల తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. ఇక ఏం చేస్తున్నారు ఎంక్వైరీ, మేము సిబిఐకి ఇచ్చినాం, బీజేపీ వాళ్ళు ఏంది, బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఒకటే అని చెప్పి మీరు ఎంక్వైరీని పక్కదారి పట్టిస్తున్నారా, ఇవన్నీ స్టార్ట్ అయితే రాబోయే రోజుల్లో వెరీ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ మనం ఫ్యూచర్లో చూడబోతున్నాం. సో ఇంతకుముందు నేను చూపించినట్టు నేను డిలీట్ చేసినారా, ఇగో కాళేశ్వరం లోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఆర్టీఐ ద్వారా మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టు నిన్న ఈ నాబార్డ్ అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చెప్పింది కదా. చూడండి, ఇగో పిఎఫ్సి లోన్ ఒకసారి 12,796 కోట్లు, 2,427 కోట్లు, 5,839 కోట్లు, 4,247 కోట్లు, విడతల వారీగా 2,424 కోట్లు, ఇంకొకసారి 10,000 కోట్లు, ఇట్లా పిఎఫ్సి నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్నారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10.90. పర్సనల్ లోన్లు తీసుకుంటాం మనం. టెన్యూర్ ఎంత? 15 నెలలు, 15 సంవత్సరాలు, 12 ఏళ్ళు. యావరేజ్గా 13 ఏళ్ళు కట్టాల్సి వస్తుంది మనం. ఈ 13 సంవత్సరాలు కట్టాలి, 13,000 కోట్లు కట్టాలి పర్ ఇయర్. దాని తర్వాత నాబార్డ్ నుంచి తీసుకున్నారు చూడండి, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలే. దాని తర్వాత రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి తీసుకున్నారు. ఆర్ఈసీ లోన్ 4,657 కోట్లు ఒకసారి, 11,784 కోట్లు ఒకసారి, 14,093 కోట్లు ఒకసారి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.90. టెన్యూర్ 12 ఇయర్స్, 144 మంత్స్ కట్టాలి మనం. నిన్న రేవంత్ రెడ్డి ప్రస్తావించిన లోన్ అంశాలు ఇదే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సంబంధించిన లోన్లు ఇవన్నీ. దాని తర్వాత కాగ్ రిపోర్ట్ మనం ఒకసారి చూడొచ్చు. ఇది కాగ్ రిపోర్ట్, 256 పేజీల కాగ్ రిపోర్ట్ ఇది. ఇందులో అనేక అంశాలు ఉన్నాయి. ఇందులో డిపిఆర్ ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్ట్, ప్రస్తుతం అమల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కేఐపిసిఎల్ కాళేశ్వరం కార్పొరేషన్ లిమిటెడ్ తీసుకున్న రుణాల వివరాలు, ఆడిట్ ఎత్తి చూపిన అధిక చెల్లింపులు, తిరిగి రాబట్టిన ఉదంతాల వివరాలు, ఇట్లా మొత్తం 256 పేజీల రిపోర్ట్ ఉంది. రేవంత్ రెడ్డి నోటి వెంట కానీ, బీజేపీ నోటి వెంట కానీ, బీఆర్ఎస్ నోటి వెంట కానీ ఎక్కడా కూడా కాగ్ రిపోర్ట్ అన్న ప్రస్తావన ఎక్కడా కూడా రాలే. ఇది హాస్యాస్పదం, దారుణం. ఇది యాక్చువల్గా ఎంక్వైరీ జరగాల్సింది కాగ్ రిపోర్ట్ని లోపల పెట్టి దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే అయిపోయేది. ఎందుకంటే జస్టిస్ పిసి ఘోష్ నివేదిక తప్పు అనో ఇంకోటనో అనట్లే,
కమిషన్ పీసీ ఘోష్ నివేదిక జస్ట్ ఓన్లీ 3 బ్యారేజీలకు సంబంధించిన ఎంక్వైరీ మాత్రమే.